ఒకప్పుడు అరాచకం, గందరగోళం రాజ్యమేలుతున్న టైంలో ఒకే ఒక్క లీడర్ మొత్తం వ్యవస్థనే మార్చేసి శాంతి భద్రతల్ని ఎలా నెలకొల్పాడు? ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ! ఈ రోజు మనం సరిగ్గా ఇదే తెలుసుకోబోతున్నాం. 19వ శతాబ్దంలో సాలార్ జంగ్ ఏమీ లేని చోట ఒక ఆధునిక పోలీస్ వ్యవస్థను ఎలా నిర్మించారో చూద్దాం. అసలు ఆధునిక రాజ్యానికి పోలీస్ ఫోర్స్ని ఎలా క్రియేట్ చేయాలి? ఇదేదో చిన్న విషయం కాదు. ఇది ప్రజల భద్రతకు, రాజ్యం భవిష్యత్తుకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్న. అప్పట్లో నిజాం స్టేట్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. మరి ఈ ఛాలెంజ్కి సొల్యూషన్ సాలార్ జంగ్ దగ్గర్నుంచొచ్చింది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలున్నాయే, అవి మామూలువి కావు. నిజాం రాజ్యం స్వరూపాన్నే మార్చేశాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్పై ఆయన వేసిన ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. ఆయన తీసుకున్న ఫస్ట్ స్టెప్ చాలా రాడికల్. పాత సిస్టమ్ను పూర్తిగా పక్కనబెట్టేసింది. అదేంటంటే, పోలీసులకు ఒకే ఒక్క క్లియర్ కట్ టార్గెట్ ఇవ్వడం. ఈ మార్పు ఎంత కీలకమైందో మాటల్లో చెప్పలేం. 1865లో రెవెన్యూ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను విడదీశారు. చూడండి, రెండూ కలిసుంటే ఏమవుతుంది? కన్ఫ్యూజన్, కరప్షన్. వాటిని వేరు చేయడం వల్ల కేవలం లా అండ్ ఆర్డర్పై మాత్రమే ఫోకస్ చేసే ఒక ప్రొఫెషనల్ ఫోర్స్కు పునాది పడింది. అది చాలా పెద్ద విషయం. ఈ కొత్త డిపార్ట్మెంట్కి మహాకాయే కొత్వాలీ అని అఫీషియల్గా పేరు పెట్టారు. ఇది కేవలం పేరు మార్చడం కాదు, ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక కొత్త ఆర్గనైజ్డ్ శకానికి నాంది పలికిందన్నమాట. సరే, జనరల్ పోలీసింగ్తోనే ఆయన ఆగిపోయారా? అస్సలు లేదు. దొంగతనాలు, దోపిడీల కోసం నిజామాతా అనే స్పెషల్ ఫోర్స్, అలాగే గవర్నమెంట్ ట్రెజరీని కాపాడటానికి సోవరిస్ అనే మరో యూనిట్, ఇలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన విజనేంటో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సాలార్ జంగ్ ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ను డిజైన్ చేశారు. ఇది రాజ్యం టాప్ లెవెల్ నుంచి కింద గ్రామాల వరకు చాలా పక్కాగా ఉండేది. ఈ హైరార్కీలో ఉన్న గొప్పతనమేంటో చూడండి. టాప్లో డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, ఆయన కింద జిల్లాకు సూపరింటెండెంట్, తర్వాత తాలూకాకు ఇన్స్పెక్టర్, ఆఖరికి గ్రామంలో పోలీస్ పటేల్. అంటే పైనుంచి కింది వరకు ఒక క్లియర్ స్ట్రక్చర్. ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరు దేనికి బాధ్యత వహించాలి అనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో సూపర్విజన్ చాలా ఈజీ అయిపోయింది. ఈ సిస్టమ్ ఎంత డీటెయిల్డ్గా ఉందో చూడండి. గ్రామ స్థాయిలో పోలీస్ పటేల్కి హెల్ప్ చేయడానికి తలారీలు, సేతుసింధులో ఉండేవారు. మళ్ళీ అందులో ప్రతి సేతుసింధుకి కేవలం 50 ఇళ్ల బాధ్యత. అంటే ఎంత మైక్రో లెవెల్లో ప్లాన్ చేశారో ఆలోచించండి. కమ్యూనిటీ ప్రొటెక్షన్ ఇంత పక్కాగా ఉండేదన్నమాట. అయితే ఒక స్ట్రక్చర్ ఎంత బాగున్నా అందులో పనిచేసేవాళ్లు సరిగ్గా లేకపోతే వేస్ట్ కదా. ఇక్కడే సాలార్ జంగ్ అసలైన విప్లవం తీసుకొచ్చారు. అదేంటంటే, ఆయన ఆఫీసర్లను రిక్రూట్ చేసే, వాళ్లకు జీతాలిచ్చే, ప్రమోషన్లిచ్చే విధానం, అది మొత్తం గేమ్ చేంజర్. కొత్త రూలేంటంటే, పోలీస్ అపాయింట్మెంట్లు స్టేటస్ను బట్టి కాదు, టాలెంట్, ఎబిలిటీ, మారల్స్ను బట్టి జరగాలి. అందుకే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా స్కిల్స్ ఉన్న వాళ్లని తీసుకున్నారు. అవసరమైతే బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న ప్రాంతాల నుంచి కూడా టాలెంటెడ్ ఆఫీసర్లను తెప్పించి వాళ్లకు బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి లీడర్లుగా తయారుచేశారు. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇదే అసలైన రెవల్యూషన్. ఫస్ట్ టైం జీతం అనేది వాళ్ల బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, వాళ్ల స్కిల్స్, పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వడం మొదలుపెట్టారు. సూపరింటెండెంట్ పోస్ట్లోనే చూడండి, గ్రేడ్ 1 అంటే ఎక్కువ ఎబిలిటీ ఉన్న వాళ్లకి నెలకు 200 రూపాయలు. అదే గ్రేడ్ 3 అయితే 140. అంటే బాగా పనిచేస్తే ఎక్కువ జీతం. సింపుల్. ఇది వాళ్లలో ఒక మంచి కాంపిటీషన్ను, మోటివేషన్ను క్రియేట్ చేసింది. ఈ మెరిట్ బేస్డ్ సిస్టమ్ కేవలం టాప్ ఆఫీసర్లకే కాదు, అందరికీ వర్తిస్తుంది. కానిస్టేబుల్స్ జీతం నెలకు 7-8 రూపాయలతో స్టార్ట్ అయ్యేది. కానీ వాళ్లు బాగా పనిచేస్తే హెడ్ కానిస్టేబుల్గా, ఆ పైన కూడా ప్రమోషన్ పొందేందుకు ఒక క్లియర్ పాత్ ఉండేది. దీనివల్ల ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కెరీర్ గ్రోత్ కనిపించింది. డిసిప్లిన్తో ఉండటానికి, పబ్లిక్కి సర్వ్ చేయడానికి ఇది వాళ్లను బాగా ఎంకరేజ్ చేసింది. సరే, ఇంత చేశారు కదా, మరి ఈ సంస్కరణల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల ఏం జరిగింది? 14,055 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. 1879-90 నాటికి జనరల్ పోలీస్ ఫోర్స్ బలం ఇది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. సాలార్ జంగ్ సంస్కరణలు ఎంత సక్సెస్ అయ్యాయో చెప్పేందుకు ఇదే అతిపెద్ద సాక్ష్యం.
అంత పెద్ద ఆర్గనైజ్డ్ పోలీస్ ఫోర్స్ ఆ టైంలో ఆ ప్రాంతంలో ఊహించడం కూడా కష్టం. ఈ కోట్ చూడండి. టాలెంట్, ఎబిలిటీ ఆధారంగా జీతాలిచ్చే ఈ సిస్టమ్ డెమోక్రటిక్ ప్రభుత్వాలకు దారివేసింది. ఎంత గొప్ప మాట! అంటే ఎబిలిటీని గుర్తించి రివార్డ్ ఇవ్వడం అనేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఇది ఒక మంచి గవర్నమెంట్ ఎలా ఉండాలో చెప్పే ఫండమెంటల్ ప్రిన్సిపల్. కాంపిటెన్స్కి విలువిస్తేనే బెటర్ గవర్నెన్స్ సాధ్యం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సాలార్జంగ్ ప్రవేశపెట్టిన ఈ మెరిట్ అండ్ ఎబిలిటీ బేస్డ్ ప్రమోషన్ల పాలసీ, అంటే యాక్సిలరీ ప్రమోషన్లు, ఆ ప్రిన్సిపల్ ఇప్పటికీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగుతోంది. ఆలోచించండి, 150 ఏళ్ల క్రితం ఆయన ఆలోచించిన ఒక ఐడియా ఇప్పటికీ రిలవెంట్గా ఉంది. ఆయన విజన్ ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక హిస్టరీ లెసన్ కాదు. ఇది ఒక విజనరీ లీడర్షిప్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మీద ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. ఇది మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. అదేంటంటే, ఈరోజు సమర్థవంతమైన ప్రభుత్వ సంస్థలను నిర్మించడానికి 19వ శతాబ్దపు ఈ సంస్కరణల నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?